ఆత్మ గురించి మనం ముందు తెలుసుకోవాలి. ఆత్మ ప్రాముఖ్యత మనం ముందు తెలుసుకోవాలి. రక్షణ పొందుటంటే ఏంటి? రక్షణ పొందక ముందు తండ్రి, రక్షణ పొందే సమయంలో కుమారుడు, రక్షణ పొందిన తర్వాత ఆత్మ. రక్షణ పొందుటకు మార్గమును పంపినవాడు తండ్రి, రక్షణ పొందుటకు మార్గముగా వచ్చినవాడు కుమారుడు, ఆ మార్గములో నడిపించేవాడు ఆత్మ. తండ్రి, కుమార, ఆత్మ ముగ్గురు పని ఒకటే. రక్షింపబడుటకు మార్గముగా యేసును పంపాడు తండ్రి, అది ఒక ఆఫీస్ పరిచర్య. కుమారుడు దేవుడుగా మార్గముగా వచ్చాడు, నేనే మార్గం అన్నాడు, మార్గమయ్యాడు, రండి నాలోకి అన్నాడు, అది రక్షణలోకి వచ్చాం. మరి ఆత్మ ఆయనలో నడిపిస్తాడు, చివరి వరకు నడిపిస్తాడు. తండ్రి పని, కుమారుని పని, ఆత్మ పని. తండ్రి కుమారుని పని పంపించి అందరికీ రక్షణ పొందే భాగ్యం ఇచ్చాడు. కుమారుడు తండ్రి పంపిన పనిని పూర్తి చేసి శిలువ మీద మరణమవుతూ కూడా సమాప్తమైంది, నువ్వు చెప్పిన పని చేశాను అన్నాడు. ఇక పనిని పరిపూర్ణంగా చివరికి తీసుకెళ్లేది ఎవరు అంటే పరిశుద్ధాత్ముడు. స్తోత్రం కలుగునుగాక. ఆయన అవసరమే, ఈయన అవసరమే, ఆత్మ అవసరమే. ఈయన రక్షణ, ఈయన రక్షణ, ఈయన రక్షణే. చేతులెత్తి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. సో ఇది మన అంతరాత్మలకు వెళ్ళి